ఏ స్వాతి, నువ్వేంటి ఇక్కడ? హే రామ్, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడే రూమ్లో ఉండి చదువుకుంటున్నా. అయినా నువ్వేంటి ఇలా సడన్లా? మేముండేది ఇక్కడే రా, నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది. ఓ అవునా, ఎలా ఉన్నావు మరి? ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు? నా సంగతి పక్కన పెట్టు. అయినా నువ్వేంటి కాలేజ్ అయిపోయిన నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు, ఫోన్ చేస్తే స్విచ్ టాప్. ఏమైపోయావు అసలు? మన కాలేజ్ అయిపోయాక నా మొబైల్ పగిలిపోయింది స్వాతి. నెంబర్స్ అన్ని దాంట్లోనే ఉండిపోయాయి. చూసావా, మన నెంబర్స్ కలవకపోయినా ఈరోజు మనం కలిసామంటే ఆ దేవుడే మనల్ని కలిపి ఉండాలి. అవును. చెప్పు, ఎక్కడ్రా నువ్వు ఉండేది? మీ రూమ్ ఎక్కడ? నా కార్లో డ్రాప్ చేస్తా. నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడవచ్చా? అబ్బా అచ్చి. సరే నువ్వు వెళ్ళు, ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాంలే. నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో నీ నెంబర్ ఇచ్చేసి వెళ్ళు. కాదు రామ్, ఇన్ని రోజుల తర్వాత కలిసాం, నీతో టైం స్పెండ్ చేయకుండా కార్లో డ్రాప్ చేస్తానన్న చూడు, నా అంత పిచ్చిది ఇంకొకటి ఉండదు. ఒక్క నిమిషం. మీరు వెళ్ళండి. అయినా నువ్వేంట్రా నాతో మాట్లాడడానికి 10 నిమిషాలు పర్మిషన్ అడుగుతున్నావు? నువ్వు నా ఫ్రెండ్ రా, చెప్పు ఎక్కడికి వెళ్దామో. నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. వావ్, ఎంత బాగుందో కదరా ఇక్కడ. అవును, బాగుంది. అరే, నిన్ను చూశాక మన కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. క్లాస్లో ఎంత అల్లరి చేసేవాళ్ళం. నవీన్, సరిత, అనుష, కార్తీక్ అయితే నన్ను సార్ దగ్గర ఇరికించేవాడు. అప్పుడు వాడంటే కోపం వచ్చేది, కానీ ఇప్పుడు వాళ్ళందరిని ఒకసారి కలిస్తే బాగుండు అనిపిస్తుందిరా. ఇందాక నుండి నేనే వాగుతున్నా, నువ్వేం మాట్లాడట్లేవేంట్రా? నిన్నే రామ్. ఓకే, ఫాస్ట్ ఇస్ ఫాస్ట్. మీరందరూ కలవాలంటే కాల్ చేస్తా. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? హైదరాబాద్లో బీఈడీ కంప్లీట్ అయింది, నెక్స్ట్ జాబ్ కోసం వెయిటింగ్. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు మరి? మీరంతా డిగ్రీ లాస్ట్ వెళ్ళిపోయారు, నేను సప్లీ లాస్ట్ ఇంకా అక్కడే ఉన్నా. కాలేజ్లో బాగానే చదివేవాడివి కదరా. చదివేవా ఆ రోజుల్లో? నీ గురించి ఆలోచన దగ్గర నుంచి వెళ్ళి మొత్తం మర్చిపోయా. నా గురించా? నేను బాగానే ఉన్నా కదా. అయినా నా గురించి నువ్వెందుకు? ఐ లవ్ యూ స్వాతి. వాట్? నువ్వంటే చాలా ఇష్టం స్వాతి. కాలేజ్ డేస్ నుంచి చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు నా ప్రేమను కాదంటే అంతవరకు మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని చెప్పడానికి భయపడ్డా. ఏమైంది స్వాతి, అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఏదో ఒకటి చెప్పు స్వాతి. హాయిగా కార్లో వెళ్ళాల్సిన నేను ఒక ఆవారాగాని కోసం కాలినడకన నడిచి నా టైం వేస్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. నేను నీకు కావాలా? డిగ్రీయే ఫాస్ట్ కానీ నీకు నేను కావాలా? బీఈడీ చదివిన నేను నీ దగ్గర తల ఉంచుకొని తాళగట్టించుకోవాలా? ఏంట్రా, నీతో నేను ఇంత దగ్గరగా చనువుగా ఉండడమే నా తప్ప? ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. అంటే నాకు చదువు లేదన్నా? నీకు చదువు లేదని కాదురా, రేపు నీకు జాబ్ వచ్చిన తర్వాత ఎంత సంపాదిస్తావు? 10,000, 20,000, 30,000. నన్ను చేసుకునేవాడు మ్యాక్సిమం ₹1,00,000 సంపాదించేవాడు అయి ఉండాలి. ఎందుకంటే రేపు నాకు జాబ్ వస్తే 60,000 వరకు శాలరీ వస్తుంది. అప్పుడు మనం పెళ్లి చేసుకుంటే నాకు తెలిసిన వాళ్ళంతా నీ హస్బెండ్కి శాలరీ ఎంత, నీకెంత అని అడిగినప్పుడు ఏం చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు? నా భార్యకు వచ్చే జీతం మీద నేను బతుకుతున్నా అని నీకు బయట చెప్పడానికి నీకేం ప్రాబ్లం లేదేమో, కానీ నాకు అదే ప్రాబ్లం. ఇది నా నెంబర్, నువ్వు ఎప్పుడు ₹1,00,000 సంపాదిస్తావో అప్పుడు కాల్ చేయి, తల ఉంచుకొని తాళి కట్టించుకుంటా. నేను నీకు కావాలా? డిగ్రీయే ఫస్ట్ కానీ నీకు కావాలా? బీఈడీ చదివిన నేను నీ దగ్గర తల ఉంచుకొని తాళి కట్టించుకోవాలా? ఏంట్రా, నీతో నేను ఇంత దగ్గరగా చనువుగా ఉండడమే నా తప్ప? ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. ఇది నా నెంబర్, ఎప్పుడు ₹1,00,000 సంపాదిస్తావో అప్పుడు కాల్ చేసి తల ఉంచుకొని తాళి కట్టించుకుంటా.
హలో, ఏంటి జాబ్ వచ్చేసిందా? 1,00,000 రూపాయల శాలరీతో ఇంత త్వరగా జాబ్ వచ్చేసిందా? చెప్పు, మాట్లాడవేంటి? జాబ్ వచ్చిందా? చెప్పరా తొందరగా ఏదో ఒకటి చెప్పరా. అవతల నాకు బోల్డ్ అని పనులున్నాయి. నీలాగా సప్లీలు రాసుకుంటూ కూర్చునేదాన్ని కాదుగా. చెప్పరా ఏదో ఒకటి. చెప్తా స్వాతి, ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? ఆ రోజేంటి నాతో మాట్లాడడానికి 10 నిమిషాలు పర్మిషన్ అడుగుతావేంట్రా అన్నావు. మరి ఈ రోజేంటి? ఓ, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాను కదా. తప్పని. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, ఏదైనా తెలియకుండా తప్పు చేస్తే ఇలా చెంపలేసుకోవాలని. నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను కదా. అరే, ఈ సోదంతా నాకెందుకు? అసలు నన్ను ఎందుకు పిలిచావో అది చెప్పు. ఇదే స్వాతి నీలో నాకు నచ్చేది. ఎవరికి భయపడకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతావు. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అంతేగాని నీ దగ్గర ఉన్న డబ్బును చూసి నిన్ను ఇష్టపడలేదు. నేను అలా ఇష్టపడి ఉంటే కాలేజీలోనే ప్రపోజ్ చేసి ఉండేవాడిని. నీకు నా మీద ఈ ప్రేమ ఎప్పుడు కలిగిందో అప్పుడే చెప్పుంటే ఈరోజు ఇక్కడ ఇలా నిన్ను కలవాల్సిన అవసరం వచ్చుండేది కాదు. నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, వింటావా? అయ్యో, ఎందుకు వినండి సార్, చెప్పండి. కాలేజీలో మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా. మనం చిన్నప్పుడు నడవడానికి పడతాం లేస్తాం. చివరికి ఎవరి సాయం లేకుండా నడవగలుగుతాం, పరిగెడతాం. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాక మన కాళ్ళ మీద మనం నిలబడగలం అనే నమ్మకం తెచ్చుకునేంత వరకు, మనకంటూ ఒక స్థాయి సంపాదించుకునేంత వరకు నీకు సాయం చేసిన వాళ్ళు, నీపై ప్రేమను చూపించిన వాళ్ళు, నువ్వే ప్రాణం అనుకున్న బ్రతికే మీ అమ్మ నాన్నలు, వీళ్ళందరి ప్రేమకు విలువిస్తావు, వీళ్ళని గుర్తిస్తావు. కానీ ఆ తర్వాత మనకంటూ ఒక స్థాయి సంపాదించుకున్న తర్వాత వీళ్ళెవరు గుర్తుకుండరు. ఇదంతా మిడిల్ క్లాస్లో జీవించే కొందరి గురించి మాత్రమే చెప్పేది నేను. ఎందుకంటే అందరి గుణాలు ఒకటేలా ఉండవు కదా. కానీ మీలాంటి డబ్బున్న వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే కష్టం అంటే తెలియకుండా పెంచుతారు కాబట్టి. మేము చిన్నప్పుడు నడుస్తూ పడిపోతుంటే పట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీకు పడిపోయే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని పెంచుతారు. అంత జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకుంటారు. కాబట్టి నీకు ఎవరితో అవసరం ఉండదు. నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచిస్తావు. బయట ప్రపంచం వేరు, నేను వేరు అంటూ బ్రతుకుతావు. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? కాదు, నువ్వు నాకేదో స్టోరీ చెప్తానని చెప్పి నేను నిన్ను ప్రేమించేలా లొంగ తీసుకోవడానికి నా మీద ఏదైనా హిప్నటైజ్ లాంటిది ప్లాన్ చేస్తున్నావా? చెప్పు, పర్లేదు. ఇలాంటిది ఏదైనా ఉంటే చెప్పేసాయి. ఎందుకంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే లొంగిపోయేది కాదు ఈ స్వాతి. ఈ 1 ఇయర్లో సప్లీలన్నీ పాస్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీలో సీటు తెచ్చుకున్న ఎంఎస్సీ చేయడానికి ఇది సరిపోదా? నేను 1,00,000 రూపాయలు సంపాదించడానికి మొదటి మెట్టు ఎక్కానని చెప్పడానికి. వెరీ గుడ్, ఇప్పుడు నచ్చావురా నువ్వు నాకు. ఇలాగే ఇంకొంచెం కష్టపడు, ఈ తెలివైన అల్లరి పిల్ల నీకు సొంతం అవుతుంది. ఏంటి ఏమన్నావే? నువ్వు నా సొంతం అవుతావా? ఇంత కష్టపడి చదివేది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదే. ఎందుకంటే నన్ను తక్కువ అంచనా వేసావు కదా, నాకు అంత సీన్ లేదన్నట్టుగా మాట్లాడావు కదా. అలాంటప్పుడు నేనేంటో నిరూపించుకోవాలిగా. అయినా నీకు ప్రేమను పంచడం తెలియదు. నిన్ను ప్రేమించే వాళ్ళెవరో నీకు తెలియదు. ఈ విషయం తెలియక నేను నిన్ను ప్రేమించా. చూడమ్మా, నీకు కావాల్సింది నువ్వు నిన్ను ప్రేమగా చూసుకునే మంచి ప్రేమికుడు కాదు, మొగుడులో ఉండవలసిన క్వాలిటీస్ మాత్రమే నువ్వు చూస్తున్నావు. చూడు, బాగా చూడు. అలాంటి వాడిని నీ లెవెల్ని తక్కువని చూసి పెళ్లి చేసుకో. ఓకేనా? కలుద్దాం మరి. ఎప్పుడో తెలుసా? నేను గెలిచాక. నువ్వు ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా నేను వచ్చి నిన్ను కలుస్తా. నా గెలుపు నీకు తెలియాలి, నేనేంటో నీకు తెలియాలి. అంతవరకు గుడ్ బాయ్. ఫ్రెండ్స్, వీళ్ళు గుర్తుపెట్టారా? ఈ షార్ట్ ఫిల్మ్ లో హీరో రామ్ కి, ఆ షార్ట్ ఫిల్మ్ లో హీరో అజయ్ కి వీడొక్కడే జిగ్రీ దోస్త్.
అజయ్, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏరా అంతా బాగేనా? బాగున్నావా? కాదు, సుజాతని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అక్కడికి వెళ్ళకుండా తనని మోసం చేసినావు. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? వాడు నన్ను మోసం చేశాడే. తర్వాత అంజలిని లవ్ చేసినా అని చెప్పినావు. అక్కడికి వెళ్ళకుండా తనని మోసం చేసినావు. మేము నిన్న ఇదే టైం కదా కలుస్తుంది, మరి వీడేంటి ఈరోజు ఇంకా రాలేదు? ఇప్పుడు దీన్ని తగులుకున్నావురా? ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? నా సంగతి పక్కన పెట్టు. ఇన్ని రోజులు నీ ఫ్రెండ్ రామ్ ఎక్కడికి వెళ్ళారా? వాడు చదువుకోవడానికి వెళ్ళారా? వాడి లైఫ్లో వాడు గెలవడానికి ఒక విధంగా లవ్వే కారణమై ఉండొచ్చు, కానీ నా లైఫ్లో నా లవ్ స్టోరీస్ ఇన్ని రంగులు మారడానికి కారణం మాత్రం నేనే. అరే అజయ్, నువ్వు ఇద్దరు అమ్మాయి జీవితాలతో ఆడుకుంటున్నావురా. సరేరా, కలుద్దాం మళ్ళీ. అరే అజయ్, స్వాతి వాళ్ళ ఇల్లు ఇదేనా? ఇదే అని ఇంతకు మీరు? స్వాతి వాళ్ళ ఫ్రెండ్ని. రండి కూర్చోండి. అంటే మీరు? నేను తన హస్బెండ్ని. అవునా? మీరేం చేస్తూ ఉంటారు? ఇక్కడే మా ఊర్లో మెకానిక్ షాప్ నడుపుతూ ఉంటాను, ఇద్దరు వర్కర్స్ పెట్టుకొని. అవునా? తను సిటీలో బాగా డబ్బున్న అమ్మాయి అని తెలుసు. ఇలా మెకానిక్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? తన క్యారెక్టర్ అంటే నాకు బాగా తెలుసు. అలాంటిది మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? నమ్మలేకపోతున్నా. అసలు ఏం జరిగింది చెప్పండి. ఇంతకు మీ పేరేంటి? రామ్. ఓ, మీరేనా తనను లవ్ చేసింది? ఓ, అంత చెప్పేసిందా? మీరు కలిసిన లాస్ట్ మూమెంట్ తర్వాత తనకేమైందో తెలుసా? తెలీదు. మీరు ఆ రోజు తనతో మాట్లాడే మాటలు తనను మార్చేశాయి. ఎంతలా మార్చేశాయంటే తను ఒక డబ్బున్న అమ్మాయినన్న అహంకారం తన నుండి పూర్తిగా వెళ్ళిపోయింది. మనిషికి డబ్బు ఒకటే కాదు, ప్రేమ కూడా అవసరమని తను ఆ రోజు తెలుసుకుంది. మ్యారేజ్ అంటూ చేసుకుంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని చేసుకోవాలని తను ఆ రోజు డిసైడ్ అయింది. అలాంటప్పుడు లక్షల్లో డబ్బు సంపాదించి మిమ్మల్ని తనలా పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ నాన్న ఒక పెద్దంటి సంబంధం తీసుకొచ్చాడు, నువ్వు చెప్పింది బలవంతం చేయబోయాడు. అయినా వినలేదు, ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఒకరోజు బస్ స్టాప్లో కళ్ళు తిరిగి పడిపోతే ఇంటికి తీసుకొచ్చి 3 days ట్రీట్మెంట్ ఇప్పించా. బాగానే కోలుకుంది. తన హెల్త్ కొంచెం నార్మల్ అయ్యాక మీ ఇల్లు ఎక్కడో చెప్పు తీసుకెళ్తా అంటే, ఇప్పుడున్న సమాజంలో ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరో తెలియని వ్యక్తిని కూడా ఇన్ని రోజులు ఒక చిన్న పాపలాగా చూసుకొని మీ ఇల్లు ఎక్కడ చెప్పు తీసుకెళ్తా అనే మంచి మనసున్న మగాన్ని నిన్నే చూస్తున్నా నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగేసింది. తనకు నాకు 3 రోజులు మాత్రమే పరిచయం. ఇంతకు నేనేం పని చేస్తున్నా కూడా తను నన్ను అడగలేదు. 3 పూటలు తిండి పెట్టి ప్రేమగా 4 మాటలు మాట్లాడితే చాలంది. ఈ మాటలు విన్నాక ఏ మొగడు మాత్రం నో చెప్తాడు చెప్పండి? ఆ తర్వాతే మీ గురించి చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడి మ్యారేజ్ చేసుకుందామంటే అస్సలు వినలేదు. ఇప్పుడు తను ఎక్కడుంది? ఇక్కడే స్కూల్లో టీచర్గా చేస్తుంది. హే రామ్, ఇలా ఉన్నావు? బాగున్నావా? ఇప్పుడు నువ్వు నన్ను కలిసావంటే గెలిచావు. నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా గెలుస్తావని. అవును స్వాతి, నేను గెలిచా. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా.
కానీ నా వల్ల నువ్వు ఇలా అయిపోతావు అనుకోలేదు స్వాతి. నాకేమైంది రామ్, ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను. నా వల్లనే నీ జీవితం నాశనం చేసుకున్నావు స్వాతి. నువ్వు నేను చెప్పిన మాటల్ని ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. నన్ను క్షమించు స్వాతి, నన్ను క్షమించు. రే ఏంట్రా, డబ్బు బాగా సంపాదిస్తున్నావని పొగరుగా మాట్లాడుతున్నావు? నకరాల బొక్కలు ఇరుస్తా బిడ్డా. ఇప్పుడే వస్తా. రా కూర్చుందురా. డబ్బు సంపాదించే కొద్దీ ప్రేమ తగ్గుతుందని తెలుసుకున్నారా? కానీ నువ్వు అలా కాదు. నువ్వే స్థాయికి ఎదిగినా నీ మనసు మాత్రం చాలా మంచిది. అసలు మనం డబ్బులు దేనికి వాడుకుంటాం? అవసరానికి వాడుతాం. నేను మా ఆయన సంపాదించే డబ్బు మాకు సరిపోతుంది. మరి ఇంకేంటి నాకు బాధ? కానీ నీ కెరియర్ని, నీ లక్ష్యాన్ని వదిలేసి రావడం బాధగా అనిపించలేదా? ఎందుకు అనిపించలేదు? బాధగానే అనిపించింది. నా కెరియర్ కోసం, నా లక్ష్యం కోసం మా ఆయన తన సొంత ఊరుని, తన ఫ్రెండ్స్ని, తను చేసే పనిని వదిలేసి నాతో తీసుకెళ్ళాలంటే బాధగానే అనిపించింది. మళ్ళీ నా చేతికి డబ్బు వస్తే నువ్వు ఇంతకు ముందు చూసిన స్వాతిలా మారిపోతానని భయం వేసింది. అవును, నేను ఇక్కడున్న విషయం నీకెలా తెలిసింది? నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మన క్లాస్మేట్ విద్య దగ్గర నీ అడ్రస్ తెలుసుకున్నా. అవునా? నేను సిమ్ మార్చేసా రామ్. లేకుంటే మా నాన్న కాల్ చేస్తాడు, ఆయనకి దొరకకూడదనే. స్వాతి, లాస్ట్ నా కోసం ఒక పని చేస్తావా? చేస్తా రామ్. ఏం చేయాలో చెప్పు. ఆయన తీసుకెళ్ళి మీ ఇంటికి వెళ్ళు, మీ నాన్నని కలు. ఆయన కొట్టినా తిట్టినా నీ మీద ప్రేమతోనే. ఇప్పుడు కాకపోయినా రేపైనా మిమ్మల్ని ఇంటికి రమ్మంటాడు. నా కోసం ఈ ఒక్క పని చేయి. ఓకే వెళ్తాం, కానీ జాబ్ కొట్టేశావు. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావా? బ్రో, ఒకసారి నువ్వు ఇలా రా. ఏం చెప్పాడో చెప్పు, ఏం చెప్పాడో చెప్పు, ఏం చెప్పాడో చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్తా. ఏం లేదు, ఎక్స్ లవర్ ఎదురుగా పెట్టుకొని వేరే అమ్మాయికి తాళి కట్టాలంటే ఇబ్బందిగా ఉంటుందని నన్ను ఒక్కనే రమ్మన్నాడు. మిమ్మల్ని డబ్బుతో ఏదైనా కొనగలం. నిన్ను కాదని వెళ్ళిన వ్యక్తి ప్రేమను తప్ప. అలాంటప్పుడు డబ్బు కంటే గొప్పది ఆ 2 అక్షరాల ప్రేమ.